శివాయ గురవే నమ. ధర్మ సందేహాల్లో భాగంగా ఇవాళ చాలామంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏంటంటేనండి, ఒకటి ఈ కొంతమందికి ఒక వయసు వచ్చేటప్పటికి ఈ చాలా తిరిగినట్టు అనిపిస్తుంటుందండి. దీన్ని బట్టి చూస్తే నాకు చూశాను, పరిశీలించి కొంతమందిని కనుక్కొని దీని మీద ఏంటి అసలు తల ఎందుకు తిరుగుతుంటుంది అప్పుడప్పుడు అనేటువంటి పరిశీలన కనుక చేసినట్లయితే ఇది మన వాళ్ళ కొంతమందికి, ఎందుకంటే ఇది సామాన్యంగా చాలామందికి అప్పుడప్పుడు వస్తుంటుంది కాబట్టి దీనికి కారణాలు ఏమిటి అని కనుక మనం ఆలోచించినట్లయితే నాకు కొన్ని కారణాలు కనిపించినాయి, మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. ముఖ్యంగా ఏంటంటే, ఒకటి ఈ తల తిరిగినప్పుడు ఒక్కోసారి నిర్మల విష్ణుచక్రంలాగా తిరిగినట్టయితే కూడా కొంచెం ఫస్ట్ టైం అయిన వాడికి చాలా భయం కూడా వేస్తుంది. అయిపోయి ఏమైంది ఏంటన్నా ఏమైనా భూకంపం వచ్చిందా అనుకుంటాడు ఆ మధ్య మీద పడుకున్నప్పుడు కనుక తల తిరిగితే. సరే, అలవాటు అయిన తర్వాత ఇది మామూలుగా అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి అలా వదిలేస్తారా, దానికి ఏదో పరిష్కారం కావాలి కదా అని ఆలోచించినట్లయితే ముందు అసలు ఎందుకు వస్తుంది అనేది మనం ఆలోచిస్తే మొదటి రీజన్ ఏం కనిపిస్తున్నదంటే, ఈ బ్లడ్ ప్రెషర్ కనుక ఎక్కువై 150, 160లోకి వెళ్ళినప్పుడు ఈ తల తిరిగే అవకాశం ఉందని మనకు డాక్టర్లు చెప్తున్నారు. సో చాలామంది మా స్నేహితుల్లో నేను గమనించాను. అందువల్ల మనం ఏం చేయాలి, తల తిరుగుతున్నదనగానే ముందు మనం గమనించాల్సింది, ఇంట్లో బీపీ మిషన్ పెట్టుకొని పొద్దున్న సాయంకాలం వరకు మానిటరైజ్ చేసి దాన్ని ఎంతప్పుడు ఎంత ఉంది అనే మన డాక్టర్కి సలహా. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూస్తాడు, అతను దాన్ని బట్టి డిసైడ్ చేయలేడు. మనం ఇంట్లో 1-2 రోజులు పొద్దునప్పుడు ఎలా ఉంది, సాయంత్రం ఎలా ఉంది, ఏ టైంలో ఉంది, ఏ టైంలో తిరిగి చెప్తే దాన్ని బట్టి ఆయన రాసి ఆ బీపీని మనం కంట్రోల్ చేయగలిగితే ఈ తల తిరిగేటువంటి దానికి ఒక కారణం, అదొక కారణం. ఇంకా రెండోది ఏమవుతుందంటే, మరి కొంతమందికి ముఖ్యమైనది ఏంటంటే, ఇది బీపీ బాగానే ఉంది, నార్మల్గానే ఉందనుకోండి మీకు చేసినప్పుడు, అయినా మళ్ళీ తిరుగుతున్నది అనుకోండి, అప్పుడు రెండో కారణం ఏం చెప్పారంటే అప్పుడు మనం చెవి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటుంది. దాన్ని వర్టిగో అంటారు. వర్టిగో అంటే ఏంటనమాట, చెవిలో 2 బ్యాలెన్స్ చేసే ద్రవాలు ఉంటాయి. వాటిల్లో ఏదన్నా అది ఏం లేదు, దాని దైవికంగానే జరుగుతుందండి. జరిగినప్పుడు కనుక అది ఏదైనా తేడా వస్తే అప్పుడు కూడా ఈ బీపీఏ కాదు, ఇది ఒక కారణం, అది రెండో కారణం. ఆ వర్టిగో వల్ల కూడా తల తిరిగి. అంటే ఒకటి మనం గమనించాల్సిందంటే, దీంట్లో డాక్టర్లు నాకు చెప్పింది కూడా ఏంటంటే, ఇది ప్రమాదమైనది కాదు, అది ముందు మనం మనసులో పెట్టుకోవాలండి. వచ్చినా తిరిగినా తగ్గినా తగ్గపోయినా మాత్రలు వాడుకున్నా ఇది ఇప్పుడు చూడండి, కొంతమంది హార్ట్ కంప్లైంట్ ఇట్లా వీటిలాగా ప్రమాదమైనది మాత్రం కాదు. అందువల్ల మనం దానికి భయపడాల్సింది, అది ఒకటి ముందు మనసులో పెట్టుకోవాలండి. ఎందుకంటే భయాన్ని కలిగిస్తుంది కాబట్టి. దానివల్ల కూడా అప్పుడు ఈఎన్టీ డాక్టర్ చూపెట్టుకొని దాన్ని పరీక్షలు చేసుకొని దానికి పరిష్కారం చేసుకోవాలి. ఇది రెండవ కారణం అండి. ఇక మూడవ కారణం ఏంటంటే, మెదడుకి వెళ్ళేటువంటి వాటిలో రక్త ప్రవాహాల్లో తేడా వచ్చినప్పటికీ కూడానండి తల తిరగటం, తలనొప్పి, దానికి తలనొప్పి కూడా వస్తుందండి వాళ్ళు. దానికి సంబంధించినటువంటి ఎంఆర్ఐ పరీక్షలు చేసుకొని డాక్టర్ సలహా తీసుకొని, అంటే అసలు ముందు ఏంటంటే ఈ తిరగటం దేనికి అనేది రికగ్నైజ్ చేయటానికే కొంత టైం పడుతుందండి మనకు. అది సరైన రికగ్నేషన్ చేసి సరైన వైద్యం చేస్తే తగ్గిపోతుంది. అది దానికి మనకు డాక్టర్ సరైన వాళ్ళు ఉండాలి. మనం మన అనుభవాన్ని సరిగ్గా అవతల వాళ్ళకి చెప్పగలిగి ఉండాలండి. అట్లా ఎదురు మెదడుగా ఇంకొకటి కూడా చెప్తారండి మన వాళ్ళు ఏంటంటే, ఈ మెడ మీద ఉండే నరాలు కూడా స్ట్రెయిన్ అయినప్పుడు ఎక్కువ కంప్యూటర్లు చేసేవాళ్ళు వాళ్ళకి దాన్ని స్పాంటినైజ్ ఏదో అంటారండి. అది అలా కొంతమంది దానికి ఆ మెడక అది అప్పుడు కూడా తల తిరిగేటువంటి అవకాశం కొంతమందికి ఉంటుంది అని చెప్పేసి మనకు మన పెద్దవాళ్ళు చెప్పడం జరిగిందండి. కాబట్టి ఈ తల తిరగటం అనేది పెద్ద ప్రమాదమైనది. అయితే ఒకటి ఇలా మెదడుకి సంబంధించింది, హార్ట్కి సంబంధించింది అయితే మాత్రం ఇమ్మీడియట్గా మనం దానికి సంబంధించిన టెస్టులు చేయించుకొని, హృదయానికి సంబంధించినటువంటి కొన్ని చేసుకొని దానికి వైద్యం చేసుకుంటే అదొక్కటి మాత్రం ప్రమాదం. మిగిలిన వాటిల్లో మాత్రం ఈ చెవి సంబంధించి బీపీ వీటన్నిటిని మనం కంట్రోల్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు అనేది వైద్యులు చెప్పిన సలహా. కాబట్టి దాని గురించి మనం పూర్తిగా వర్రీ అవ్వాల్సింది ఏమి లేదు. సరైన వైద్యం, సరైన ఎందుకు అనేది మనం కనిపెట్టగలిగితే మాత్రం అది నివారణ అవుతుంది అనేటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తూ స్వస్తి.